నరేష్ గారు, అంటే మీ రియల్ లైఫ్ సంబంధించి కొన్ని జోకులు ఇందులో అంటే సినిమాల్లో వేయడం అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అది నా రియల్ లైఫ్ జోక్ అని నాకే తెలియదు, మీకెందుకు అనిపిస్తుంది? నాకు అర్థం కాదు. అంటే అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా మీకు నారీ అనిపిస్తే నారీలో మీరే చెప్పండి. నారీలో కూడా అట్లానే కొంచెం రిలేటెడ్ ఉన్నాయి. అంతకుముందు సినిమాలో కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం అట్లా అనిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నేను ఎప్పుడు 18 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఆ టెన్షన్ పడక్కర్లేదు, డోంట్ వరీ. కాబట్టి నాకు తెలిసి ఎక్కడ రిలేటెడ్గా ఏం లేదు. బట్ అయినా మీకు అనిపించింది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, అది కూడా లేదు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. ఇది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ న్యూ వేవ్ ఫిలిం ఇన్ తెలుగు. నరేష్ గారు సార్, మీకు చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని అర్థమవుతుంది మాకు. మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీకోసం ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అయితే రాస్తున్నారు. మీ సామాజ వర్గం కావచ్చు, నారీ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని అయితే మీ మాటలో లైక్ మీ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా చాలా బాగుంది. హౌ స్పెషల్ సార్, లైక్ వాటితో కంపేర్ చేస్తే? అంటే ఒకటండి, ఏ ఫిల్మ్కి ఏ ఫిల్మే, ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఫాదర్ అండ్ సన్ విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా దే విల్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ అండి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్గా చెప్పిన ఫిల్మ్ అండి ఇది. ఆ రకంగా ప్లస్ థీమాటిక్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ నేరేషన్ ఆఫ్ అ సబ్జెక్ట్. సో దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పినట్టు యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ అండి. యంగ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా, ప్రొడ్యూసర్లు కూడా అందరూ. సో రియలీ వీళ్ళందరూ దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ. ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నాను అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సుహాస్.